హాయ్ అండి, అందరూ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇంటింటి రామాయణం సీరియల్ శుభం కార్డు పడబోతుందా అనే రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి కదా. మేబీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రూమర్స్ అని నేను చెప్పలేను కానీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో మామూలుగా ఇంటింటి రామాయణం సీరియల్ నేను పెద్దగా అయితే చూడను, మీకు ఓపెన్గా చెప్తాను. కానీ ప్రోమో అయితే ప్రతిరోజు చూస్తాను. ఎందుకంటే సీరియల్ ఎక్కడ డౌన్ అవుతుంది, ఎందుకు టీఆర్పీ రావట్లేదు అనేసి నేను టీఆర్పీ రేటింగ్ చెప్పాలి. అలాగే ఏదైనా ఒక కీ పాయింట్స్ ఉంటే కీ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క సీరియల్ని నేనైతే ప్రోమో చూసినా చూడకపోయినా, సీరియల్ చూసినా చూడకపోయినా నాకైతే మైండ్లోకి రావాలి. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క సీరియల్, మా టీవీలో ఎన్ని సీరియల్ అయితే వస్తాయి అన్ని సీరియల్ మార్నింగే నేను ప్రతి ఒక్క సీరియల్ ప్రోమో చూస్తాను. అలాగే ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉంటే ఇంపార్టెంట్ ఎపిసోడ్ డెఫినెట్గా అయితే చూస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇక్కడ మెయిన్గా మనకు సీరియల్ ఎండింగ్ అనే వార్త ఎందుకు వస్తుందంటే, మనకు పొదరిల్లు సీరియల్ వచ్చినప్పుడు కూడా సీరియల్ ఎండ్ అయిపోతుంది అనేసి మనం అయితే అనుకున్నాం. కానీ పొదరిల్లు సీరియల్ని 9:30 PM అయితే వేశారు. ఓకే, 9:30 PM వేశారు. బిగ్ బాస్ అయిపోగానే వేశారు. సూపర్. అక్కడ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు కొత్త సీరియల్ వారసురాలని ఒక సీరియల్ వచ్చింది. ఆ సీరియల్ మధ్యాహ్నం స్లాట్లో వస్తుందనేసి మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. మధ్యాహ్నం స్లాట్కి అయితే అది ఫిక్స్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు కొత్త సీరియల్ గోదావరి అనే సీరియల్ అయితే వస్తుంది. గోదావరి అనే సీరియల్ తమిళ్లో పొదరిల్లు, అలాగే గోదావరి అనే సీరియల్, ఈ 2 సీరియల్ టాప్లో ఉన్నాయి తమిళ్లో అయితే. ఇక 2 సీరియల్ టాప్లో ఉండే సీరియల్ అంటే ఖచ్చితంగా 9:30 పొదరిల్లు ఇచ్చారంటే 8:30 PMకి మనకు గోదావరి సీరియల్ ఇస్తారని మనం అయితే అనుకున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్తో అయితే మన ఇంటింటి రామాయణ సీరియల్ అయితే నెంబర్ 1 పొజిషన్కి అయితే వచ్చింది. కార్తీక్ దీపంలో స్టోరీ లేకపోవడమో, లేకపోతే అదృష్టంగా జరిగిందో, లేకపోతే పల్లవి నిజాలన్నీ బయటకు వచ్చాయి. అలాగే అవని మదరు యాక్సెప్ట్ చేయడం, అవనిని యాక్సెప్ట్ చేయడం, అంటే హీరోయిన్కి మంచి జరిగితే మన ఫ్యాన్స్ ఎలాగ ఆదరిస్తారో మనకు తెలుసు కదా, ఆ విధంగా ఆదరించడం. అలాగే అవన్నీ చూస్తా అంటే మనకు సీరియల్ ఎండ్ అయిపోతుందేమో అనేసి ఒక్కొక్క చిన్న డౌట్ అయితే వచ్చింది. అలాగే మనకు ఒక జస్టిఫికేషన్ కావాలని మనం అయితే అనుకుంటాం కదా. జస్టిఫికేషన్ అంటే మన హీరోయిన్ని ఎన్ని చిత్రహింసలు పెట్టింటారో వాళ్ళకి కరెక్ట్ అయిన న్యాయం జరగాలి. మనకు ఒక వారం దినాలు వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి విలన్ని అనేసి మనం అయితే అనుకుంటాం. ఆ చిత్రహింసలు అయితే మన పల్లవి అయితే భరిస్తూ ఉంది. అంటే మన అవని పెట్టే టార్చర్ని అయితే మన పల్లవి అయితే భరిస్తూ ఉంది. పల్లవి భరిస్తుంది అంటే అదే కల్లాపు చల్లడం, ముగ్గు పోయడం, అంటే ఇంట్లో పనులు చేయడం, అవన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సీరియల్ ఎండ్ అవుతుంది అనేసి అనుకుంటాను. ఇంకా 2 వారాలు మాత్రమే టైం ఉంది. అయినా కానీ ఇంకా ఛాన్సెస్ అయితే ఇంకా 2 సీరియల్కి అయితే ఉన్నాయి. చిన్ని సీరియల్కు ఛాన్స్ ఉంది. చిన్ని సీరియల్ కూడా హీరో ఏదో మా టీవీని అన్ఫాలో చేయడం ఇన్స్టాగ్రామ్లో, ఆ విధంగా ఏదో రూమర్స్ అయితే వస్తున్నాయి. వాటి గురించి అంతా చూసుకున్నట్టు చిన్ని సీరియల్ ఎండ్ అవుతుంది, స్క్రీన్ స్పేస్ లేదు అనేసి ఏదో రూమర్స్ అయితే బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అందుకోసం చిన్ని సీరియల్ అన్న ఎండ్ అవచ్చు, లేకపోతే నిన్ను కోరి సీరియల్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో మన శివ గారు అయితే అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ వాళ్ళు ఏమైనా మారే ఛాన్స్ ఉందా అనేది క్లారిటీ అయితే రావాలి. మనకు నెక్స్ట్ బుధవారం వరకు అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే రాదు, ఒక కొలిక్ అయితే రాలేము ఏ టైంలో టెలికాస్ట్ అవుతుంది అనేసి. మేబీ 7:30, 8:30 PMలో గోదావరి సీరియల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఇంటింటి రామాయణం అయితే 6 PMలో వేయచ్చు, లేకపోతే ఇంటింటి రామాయణం 8:30లోనే పెట్టేసి 6 PMలో ఏదైనా వేరే సీరియల్ అంటే ఇల్లాల పిల్లలు, కార్తీక్ దీపం మార్చచ్చు, ఏమైనా జరగచ్చు. వెయిట్ చేయండి, 3-4 రోజులు అయితే ఫుల్ క్లారిటీతో అయితే మేము ముందరకైతే వస్తాను. ఇప్పుడు ఇంటింటి రామాయణం ఎండ్ అవుతుందా అంటే కూడా నేనైతే చెప్పలేను. కానీ మనకు బుధవారం వరకు అయితే వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే వస్తుంది. కానీ నెంబర్ 1 సీరియల్ని ఏం చేశారనే చెడ్డ పేరు రాకూడదు కాబట్టి మనకు తెలిసి కంటిన్యూ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం.